2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, మీ నాగరఘు నమస్కారాలు. వివాహ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు తెలుసో తెలియకో వస్తున్నప్పుడు ఓల్డ్ డేస్లో కాన్సెప్ట్ పోయింది. ఓల్డ్ డేస్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైనా పొరపచ్చాలు వచ్చినప్పుడు కుటుంబంలో అమ్మాయి ఎప్పుడైతే అమ్మాయి తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేస్తుందో, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని, డెఫినెట్గా అమ్మాయి తాలూకు వాళ్ళు భరోసా ఇస్తారు. నువ్వు ఉండమ్మా, నేను మాట్లాడతాను, మేము వచ్చి మాట్లాడతాం, లేకపోతే మీ మేనమామో మీ బాబాయ్ వచ్చి మాట్లాడతారు, 2 రోజులు ఓపిక పట్టు అని. అలాగే పిల్ల అత్తమామ కూడా ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది, కబురు పెట్టడం జరుగుతుంది. మేము వచ్చి మాట్లాడతాం, అమ్మాయితో కొంచెం ఇబ్బందులు వచ్చినాయని అమ్మాయి చెప్పింది, మేము మాట్లాడతాం, చిన్నపిల్ల తెలియదు, మీరు కొంచెం ఓపిక పట్టండి అని చెప్పే సాంప్రదాయం ఉంది. బట్ కాలక్రమేణా ఈ యొక్క ఆధునికత అనే యొక్క ముసుగులో ఎప్పుడైతే ఫైనాన్షియల్ లిబర్టీ విమెన్కి పెరిగిందో, ఐఎమ్ సారీ అండ్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఫైనాన్షియల్ లిబర్టీ టు విమెన్, డోంట్ మిస్టేక్ అని. అంటే ఈ యొక్క మార్పులు ఎలా వచ్చినాయని చెప్పటంలో నా ఉద్దేశమే ఈ మాట యూజ్ చేయడం తప్పించి, ఐఎమ్ నాట్ అట్ ఆల్ అగెన్స్ట్ విమెన్ అండ్ దేర్ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ. సో ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిందో, అమ్మాయే ఉండట్లేదు. కొంచెం ఇబ్బంది కాగానే పుట్టింటికి వెళ్ళిపోవటం, వెళ్ళిన తర్వాత ఇన్ఫార్మ్ చేయటం, చాలా పెక్యులర్ వాతావరణం. దానికి అమ్మాయి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయటం, ఏం కాదు నేను వచ్చాయి తర్వాత చూసుకుందాం. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇటీవల వచ్చిన ఒక కేసు, ఒకడే కొడుకు, వాళ్ళు పూజా పునస్కారాలు చేసుకునేవాళ్ళు. తర్వాత 1 month తర్వాత అమ్మాయి చెప్పిందంట, నాకు రాత్రిపూట రోజు తాగే అలవాటు ఉంది అని చెప్పి. ఏంటమ్మా, ముందే మేము చెప్పాం కదా మా ఇల్లు సాంప్రదాయాలు అవన్నీ ఉన్నాయని. లేదంటే నేను ఇంట్లోనే తాగుతాను. నువ్వు తాగు, వద్దని లేదు. ఒక కట్టుబాట్లు అవి, అంటే మాంసం తింటామని పేగులు మెళ్ళ వేసుకోవద్దు. నీ అలవాట్లు నీకున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా, భార్యాభర్త కొత్తగా పెళ్ళిన వాళ్ళు మీ ప్రైవసీ మీకున్నప్పుడు మీ వెసులుబాటు మీకు ఉండనండి. ఎప్పుడైతే పిల్లాడి తండ్రి ఈ విషయం చూసి అమ్మాయిని అరవటం జరిగిందో, అమ్మాయి వెంటనే పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోతే టర్మ్స్ ఇది చెప్తుందంట, నాకు నచ్చినట్టు ఉండేటైతే నేను ఇంటికి వస్తా, లేకపోతే రాను, వేరే కాపురం పెట్టండి. నచ్చినట్టు ఉండేది ఏంటండి అంటే, ఇట్ ఈస్ వెరీ పెక్యులియర్. మన సొసైటీలో ఉండే ఒక 4 కాపురాల్లో, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, కాలక్రమేణా జాయింట్ ఫ్యామిలీస్ తగ్గిపోయినాయి. ఉద్యోగరీత్యా రకరకాల పరిస్థితుల వల్ల న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కూడా వెసలుబాటు లేనితనం ఉంటే ఎక్కడ? సో మెయిన్ ఆడపిల్లలు ఈ రకమైన ధోరణికి రావటానికి నేను చూసిన కేసుల్లో, నేను రైటో రాంగా నాకు తెలియదు, నేను ఇప్పటివరకు చూసి హ్యాండిల్ చేసిన కేసుల్లో తల్లుల పాత్రే చాలా ప్రధానంగా ఉంటుంది. తల్లులే, మా అమ్మాయి అలాగే ఉంటుందండి, మా అమ్మాయికి ఏం పని, చాలా గొప్పగా ఫీల్ అవుతారు. వాళ్ళ అమ్మాయికి పని రాదు, ఏం తెలీదు, ఆమె అలాగే ఉంటుందని చెప్పుకోవటం చాలా ప్రివిలేజ్ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మోస్ట్ అన్ఫార్చునేట్, ప్రివిలేజ్ లాగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఒక అడ్వకేట్ దగ్గరికి మాట్లాడటానికి వస్తే మంచి చెడు, మదర్ ఈజ్ డామినేటింగ్ ది డిస్కషన్. మేడం, ఆ అమ్మాయిని మాట్లాడినివ్వండి, ఏం జరిగిందో అమ్మాయిని చెప్పనివ్వండి అంటే, నువ్వు అమ్మాయికి చిన్నపిల్ల ఏం తెలియదండి. చిన్నపిల్ల ఏం తెలియపోవటమ్మా, పెళ్లి చేసావు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వచ్చి నీకేం తెలుసు. రోజు ఒకళ్ళని అడిగాను, అమ్మ ఇవన్నీ ఫేస్ చేసిన అమ్మాయా మీరా అని అడిగాను. మా అమ్మాయి ఏంది, మరి మీరెందుకు చెప్తున్నారు? 4 గోడల మధ్య ఏం జరిగిందో మీ అమ్మాయికి మీ అల్లుడికి తెలుసు, మీకు మీ అమ్మాయి చెప్తేనే కదా తెలిసింది. బట్ వై యు ఆర్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ డాటర్, లెటర్. రేపు కోర్టులో మీ అమ్మాయి మాడాలి, మీరు కాదు అంటే. వినట్లేదు వాళ్ళు. అమ్మాయి చిన్నపిల్ల, అమ్మాయికి ఏం తెలీదు, అంతా ఏమకే తెలుసు. అంటే ఎందుకు ఈ విషయం చెప్పొచ్చానంటేనండి, కలపటానికి ప్రయత్నించండి తల్లిదండ్రులు కలపటానికి ప్రయత్నించండి. సో కలపటానికి ప్రయత్నించకుండా వాళ్ళకేవో వచ్చిన చిన్న చిన్న స్పర్ధల్ని పెంచి పెద్దవి చేయకండి. మీరు చెప్పండి, ఒకసారి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించినప్పుడు మీరు అక్కడే ఉండండి, మీ బాటకి మీరు ఉండండి, డోంట్ కమ్ టు మై హౌస్, యూ హ్యావ్ టు సార్ట్ అవుట్ యువర్ సెల్ఫ్. ఈ కాన్సెప్ట్ పోయింది. అంటే ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఎంకరేజింగ్ ది సిచ్యువేషన్ rather than balancing the situation. There is a lot of difference. They are encouraging, they are not balancing the situation. ఉండొచ్చు, as a parents of a daughter you have every right to talk to them, to question them. మీరు అబ్బాయిని అడగచ్చు, అబ్బాయి తల్లిదండ్రులని అడగచ్చు, మీ వివాహ వ్యవస్థ బాగుండాలనే ఉద్దేశంలో. ఒక కాన్సెప్ట్ మర్చిపోతున్నారు తల్లిదండ్రులు. ఓకే, ఈరోజు ఇద్దరికి మ్యాచ్ కాక
రకరకాల కారణాలతో విడాకులు తీసుకునే పరిస్థితి వరకు వచ్చింది అనుకున్న ఒక సందర్భం. ఆ తర్వాత అయినా కొత్తగా వచ్చే అబ్బాయి కానీ అమ్మాయి కానీ సక్రమంగా ఉంటానికి గ్యారంటీ ఎక్కడుంది? ఈ కాన్సెప్ట్ మర్చిపోతున్నారు. ఒక 1 year ఉన్న పిల్లాడితోనే అమ్మాయితోనే మీకు పడక డైవర్స్ వరకు వెళ్ళిన సందర్భాలు వస్తే నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బికాస్ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్. సో ఉండలేడు. బికాస్ ఆఫ్ బయలాజికల్ నీడ్స్, బికాస్ ఆఫ్ సోషల్ మూమెంట్, డెఫినెట్లీ హీ హ్యాస్ టు మ్యారీ ఆర్ షీ హ్యాస్ టు మ్యారీ. సో వేరే పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వెసలుబాటు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కాన్సెప్ట్ మర్చిపోతున్నారు. ఎందుకంటే ఆ వచ్చే రెండవ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి డైవర్స్ తీసుకొని వచ్చారు. సో వాళ్ళు మనతో బ్యాలెన్స్గా ఉంటారని గ్యారంటీ ఎక్కడుంది? వాళ్ళు ఉత్తగా రాలేదు కదా. అబ్బాయి ఇబ్బంది వల్ల అమ్మాయి ఇబ్బంది వల్ల డైవర్స్ తీసుకొని వచ్చారు. సో దే హ్యావ్ ఫేస్డ్ సమ్ ప్రాబ్లమ్స్. మీతో అదే రిపీట్ కాకుండా ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలరా? అంటే ఉన్న వాళ్ళనే మనకు తగ్గట్టుగా మనం మలుచుకోలేనప్పుడు హౌ డు వి ఎక్స్పెక్ట్? అంటే ఈ పర్టికులర్ టాపిక్లో నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు లెట్ us నాట్ ఇన్వాల్వ్. దే ఆర్ నాట్ కిడ్స్. ఈరోజు 8th క్లాస్లో పిల్లాడికి తెలిసిన టెక్నాలజీ కానీ నాలెడ్జ్ కానీ మనకు తెలియదు, ఒప్పుకోండి. దే ఆర్ వెరీ సూపర్ ఫాస్ట్. సో వాటిలో మనం ఇన్వాల్వ్ అయ్యి మనం ఏదో ప్యాసిఫై చేయబోయి మాటలు పెరుగుతాయి. అలాగే అబ్బాయిలకి చెప్తాను, మీరు అమ్మాయితో ఉంటే ఏదైనా మాట్లాడి అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళని తిట్టకండి. అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేశారు? మీకు మంచి అమ్మాయిని ఇచ్చారని సంతోషించండి. ఇది వాళ్ళ తల్లిదండ్రులు తిడితే మీకు ఏమొస్తుంది? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను చూసిన జనరల్ పల్స్ రేట్లో అబ్బాయి అమ్మా నాన్న అమ్మాయి తిట్టినా ఎక్కువ రియాక్ట్ కాడు. అమ్మాయి వాళ్ళ తాలూకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టామంటే షీ బికమ్ వైల్డ్. మీరు గమనించలేదు, నాకు తెలియదు. అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ మనం ఏమన్నా అంటే చాలా గొడవలు అయిపోతాయి. అనకండి, ఎందుకు అనాల్సిన పనే ఉంది. టుడే ఎవ్రీబడి ఈజ్ ఫైనాన్షియల్లీ స్టెబిలైజ్డ్. ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి కంఫర్ట్ లెవెల్ వాళ్ళు అనుభవిస్తున్నారు. మనం స్పెండ్ చేసే టైమే చాలా తక్కువైపోయింది. మీరు గమనించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కానీ కరోనా తర్వాత, కరోనా అయిపోయినా వర్క్ ఫ్రమ్ జరుగుతున్నా ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకునే టైం తగ్గిపోయింది. దెర్ ఇస్ నో స్పేస్. స్పేస్ అంటే ఇల్లు స్పేస్ కాదండి, మనసుల మధ్య మనకు స్పేస్ లేదు. ఇల్లు పెద్దగా ఉన్నాయి, మనసులు చిన్నవైపోయినాయి. సో ఎవ్రీబడి ఈజ్ ప్రీ ఆక్యుపైడ్. సో ఆ ఉన్న కొద్ది టైమే మనం రకరకాల కారణాలతో వీఆర్ స్పాయిలింగ్ అవర్ ఓన్ ఎమోషన్స్. అలాగే షిఫ్ట్ సిస్టమ్ వచ్చింది. ఈ షిఫ్ట్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా ప్రాపర్గా మనం ఉండే టైం చాలా తగ్గిపోయింది. సో మనకున్న లిమిటెడ్ టైంలోనే మన రకరకాల ఇష్యూస్లో ప్రాబ్లమ్స్ పెట్టుకొని మన మెయిన్ కాన్సెప్ట్ మనం ఎందుకు పెళ్లి చేసుకున్నాం, మనం నమ్ముకొని అమ్మాయి వచ్చింది. సో అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఏం కావాలి? ఎస్, నో డౌట్ ఐ విల్ సపోర్ట్ విమెన్ ఆల్సో ఇన్ సర్టన్ సర్కమ్స్టెన్సెస్. అమ్మాయి రిజర్వేషన్స్, అమ్మాయి అంబిషన్స్ కొన్ని ఉంటాయి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఏమండి, ఎక్కడ ఫ్రిక్షన్ వస్తుందంటే మన ఇద్దరి అభిప్రాయాలు కలవనప్పుడే ఫ్రిక్షన్ వస్తుంది. అది ప్రాపర్గా మీరు హ్యాండిల్ చేయటంలోనే మీ యొక్క బ్యూటీ తెలిసిపోతుంది. అమ్మాయి ఏదో అడిగింది, అమ్మాయికి డిమాండ్స్ ఉన్నాయి, దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయండి. ఎందుకు అంతవరకు వెళ్తాయి? ఏమి సంపాదించుకోలేరా? అంటే అత్తమామలు ఇచ్చిన డబ్బుల మీదే మనం ఆధారపడి ఉన్నామా? అంటే ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ గెటింగ్ మనీ ఫ్రమ్ ఇన్లాస్ మనం పెళ్లి చేసుకున్నామా? వచ్చేది ఉంటే మనకే వస్తుంది ఎడిదిరికి. ఎందుకంటే ఇవాళ రేపట్లో పరిస్థితి చూస్తే ఒకరిద్దరికన్నా ఎవరు ఎక్కువ పిల్లల్ని కనట్లేదు. సో మనం చేసుకునే అమ్మాయి కూడా మ్యాక్సిమం ఉంటే ఇంకో చెల్లెలో అక్కో ఇంకో తమ్ముడు అన్న ఉంటారు తప్ప అంతగానే ఎవరు ఉండరు. సో వాళ్ళకి ఏదైనా ఆస్తుపాస్తులు ఉంటే మనకే కదా వచ్చేది. ఆ కాన్సెప్ట్ మర్చిపోతున్నాం. ప్లస్ వెన్ వీఆర్ ఎర్నింగ్ ఆన్ అవర్ ఓన్, వై వీ షుడ్ డిపెండ్ ఆన్ గర్ల్స్ సైడ్. ఈ కాన్సెప్ట్ తెలుసుకుంటే మనకి 498 రావు, డొమెస్టిక్ వైలెన్స్లు రావు, మెయింటెనెన్స్లు రావు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వీఆర్ లూజింగ్ ది బేసిక్ కాన్సెప్ట్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ వైఫ్ సైడ్. ఆ కాన్సెప్ట్ మనకెందుకు? అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులకు కూడా చెప్పే సూచన ఏంటంటే, అమ్మ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ పిల్లలకి, మీ ఆడపిల్లలకి మీరు సార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. డోంట్ ఎంకరేజ్ దెమ్, డోంట్ ఎంకరేజ్ సచ్ ప్రాబ్లమ్స్. మనం పెంచిన గారాబంతోనో రకరకాల కారణాలతో వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పట్టచ్చు అత్తగారింట్లో. బట్ మీరు ఎడ్యుకేట్ చేసి చెప్పండి. చిన్నప్పుడు తల్లి దగ్గర కూర్చున్నాం కదా అని పెద్ద అయిన తర్వాత తల్లి దగ్గర కూర్చుంటే లోకం హర్షించరు, ఎంత అమ్మ కొడుకు అయినా కూడా. సో మనకు పిల్లలు ముద్దే. మన అబ్బాయిని చాలామంది చెప్తూ ఉంటారు, నాకు మంచి అల్లుడు దొరికాడు, మా అమ్మాయి ఎలా చెప్తే అలా వింటాడు, నాకు అదృష్టం. కానీ నా కొడుకు ఎదవా,
పెళ్ళం కుంగుబట్టు తిరుగుతాడు అంటారు. వాట్ ఈజ్ ఇట్ మీన్? నీ అమ్మాయి అమ్మాయి కాదా? కాదు, ఆ కాన్సెప్ట్లు పోయారు. అందుకే ఇన్ని డౌరీ డెత్లు, బర్నింగ్ కేసెస్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ డౌరీ జరుగుతున్నాయి. సో మంచి కుటుంబం, కంఫర్టబుల్గా మనం ఉన్న లైఫ్లో మనందరం ఫ్రీ ఆకుపోయి ఉన్నాం. చేసే చిన్న ఉద్యోగాలైనా పెద్ద ఉద్యోగాలైనా మనకి టైం ఉండట్లేదు. సగం టైం ఈ ట్రాఫిక్లోనే వెళ్ళటం రావటంలో మనకు గడిచిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ జంజాటలు వదిలించుకోకుని మనం లైఫ్ పార్ట్నర్తో హ్యాపీగా ఉండకుండా మన ఎమోషన్స్, మన టెన్షన్స్ అన్నీ క్యారీ చేస్తున్నాం కాబట్టి తెలుసో తెలియకో వాళ్ళ మనసులు కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోయి ఈ రకమైన రుగ్మతలకు దారితీస్తున్నాం. మన మీద డొమెస్టిక్ వైలెన్స్, ఈ 490 మెయింటెనెన్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ వీ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ గుడ్ పీపుల్. ఫాల్స్ కేసులు కావచ్చు, రేపు వేరే సంబంధం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆలోచిస్తాడు కదా, ఈ అమ్మాయి ఏంటి ఇన్ని కేసులు పెట్టిందని, అలాగే ఈ అబ్బాయి మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఏంటని. సరే కేసులు ఎందుకండి? ఇవి ప్రాపర్టీ తగాదాలు కాదు కదా, సర్వీస్ మ్యాటర్స్ కాదు కదా, ఫ్యామిలీ మ్యాటర్స్ మనకై మన జస్ట్ మన అమ్మా నాన్నలతో గైడెన్స్తో మనం సార్ట్అవుట్ చేసుకోవాల్సిన విషయాలు మనల్ని కోర్టులు కానీ పోలీసులు కానీ కాపరాలు చేయిస్తాయా బెదిరించి? మన మనసులో లేనిది ఈ కాన్సెప్ట్ జనాలు ఎందుకు మర్చిపోతున్నారు? అదర్ దాన్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమని అనుకోండి, మీరు కోర్టుకి వెళ్ళండి, ఐ డూ అగ్రీ. అలాగే చైల్డ్ కస్టడీ కోర్టు డిసైడ్ చేసేది ఏంటండి? పిల్లాడు మీ దగ్గర ఉండాలా, నా దగ్గర ఉండాలా, ఎవరికి వెసలుబాటు ఆ పిల్లాడి మనసులో ఏముంటుంది? వాట్ యు ఆర్ కమ్యూనికేటింగ్ టు ద బాయ్? మీరు చైల్డ్ కస్టడీ అని పెట్టుకొని 3 days విజిటింగ్ రైట్స్ అని మీరు 4 days అని ఆమె తీసుకుంటే వాట్ అల్టిమేట్లీ యూ వాంట్ కమ్యూనికేట్ ద చైల్డ్? ఆ చైల్డ్ ఎలా పెరుగుతాడు? ఆ చైల్డ్కి మెంటల్ కంఫర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మర్చిపోతున్నారు ఇవన్నీ. మీ ఈగోస్కి పోయి మీరు ఇబ్బంది పెడుతున్నారు తప్పితే ఎవరో ఒకరి దగ్గర హ్యాపీ. సింగిల్ పేరెంట్ డెఫినెట్ ఇస్ ఎ పెయిన్ఫుల్. ఓకే, న్యాచురల్గా ఏదైనా ఇబ్బంది జరిగి సింగిల్ పేరెంట్ అయితే వేరే విషయం, కానీ వాంటెడ్లీ వాలంటర్లీ when you are making your child as a single parent, definitely it is very difficult to sustain. ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. మై యాంగ్జైటీ ఈజ్ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఈ కోర్ట్ ఇంటర్ఫరెన్స్లో, పోలీస్ ఇంటర్ఫరెన్స్లో కాపరాలు చేయించలేవు. ఈ ఒక్క సూత్రాన్ని గమనించండి. ఇంకా ఏ విషయాలైనా మీరు కోర్టుకి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఎప్పుడైతే ఫ్యామిలీ ఇష్యూస్లో వేరే వాళ్ళు చేరారో రకరకాల ఆలోచనలు ఇచ్చి కాంప్రమైజ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్న కేసుల్లో కూడా మనం ఎందుకు తగ్గాలి అంటే మళ్ళీ ఈగోలు రెచ్చగొడతారు. ఈగోలు ఏంటండి? భార్యాభర్తల దగ్గర ఈగోలు ఏంటి? టుడే వీ ఆల్ ఆర్ ఈక్వల్. మోడర్నైజేషన్లో వచ్చాము, చాలా బెటర్గా ఉంటున్నాం. లెట్ అస్ రెస్పెక్ట్. మన అమ్మెంతో మన చెల్లెంతో మన ఇంటికి వచ్చిన అమ్మాయి కూడా అదే మర్యాదలతో మనం ఎందుకు గౌరవించలేము? చెప్పడానికి బాగానే ఉంటాయి అని మీరు అనుకోవచ్చు, కానీ వాస్తవంగా చెప్తున్నాను. మీరు ఆ కోర్టుకి వెళ్ళి చూస్తే ఫ్యామిలీ కోర్టుకి ఎంత ఎంబరాసింగ్ ఉంటుందో. రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల ఇష్యూస్తో వచ్చి అక్కడ వెళ్ళాడతారు. ఏంటి అల్టిమేట్గా అది డిసైడ్ అవ్వడానికి టైం పడుతుంది. అది అయ్యే వరకు మనం ఏది స్టెప్ తీసుకోలేము. ప్లీజ్ కూల్గా ఆలోచించండి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి పరిగెత్తడం, డొమెస్టిక్ వైలెన్స్ చేయటం, డైవర్స్ వేసుకోవటం, చైల్డ్ కస్టడీ వేసుకోవటం, దీస్ ఆల్ ఆర్ నాట్ రెమెడీస్ ఫర్ ఏ కంఫర్టబుల్ లైఫ్. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇంకా మీకు చాలా ఉంది. ఇప్పుడు 30 ఏళ్ళకే మీరు ఈ కేసులన్నీ వేసుకుంటే ఇంకో 30 ఏళ్ళ జీవితం ఉంది మీకు. ఆ 30 ఏళ్ళ జీవితం ఎలా అడ్జస్ట్ అవుతారు? బాగా గమనించండి. ఈ కేసులు వేసుకునే వాళ్ళ యావరేజ్ ఏజ్ 28 to 38. యావరేజ్ ఏజ్ 28 to 38కే మీరు ఫెడప్ అయిపోతే ఈ కేసులతో, ఈ సిస్టంతో, హౌ యూ కెన్ సర్వైవ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్? సో భగవంతుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని, మంచి కుటుంబ వ్యవస్థని, భారతదేశంలో ఎంతో గౌరవంగా ఉన్న ఈ వ్యవస్థల్ని మనం గౌరవించే ప్రామాణికల్లో వీలైనంత వరకు let us sort out our family disputes among our family members rather than rushing the court. This is my appeal to all my viewers. మన కాపరాన్ని మనల్ని మనం బయట వేసుకోవద్దు. ఎందుకంటే వెరీ రేరుగా ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు రేరుగా చెప్పుకునేవాడు, బలానా వాళ్ళ అబ్బాయి డైవర్స్ తీసుకున్నాడు, బలానా అమ్మాయి డైవర్స్ తీసుకున్నారని. ఇప్పుడు ప్రతి 5వ ఇంటికి కథ నడుస్తుంది. మీరు ఇప్పుడు చూస్తే ప్రతి 5వ ఇంటికి ఇష్యూలు నడుస్తుంది. బట్ లెట్ us confine, let us handle our own issues among ourselves for good and comfortable life, keeping our
future and welfare of our children into consideration, as welfare and interest of the children is paramount interest for any parent. Namaste. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.